గులాబీ దళపతి కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆఫీసులన్నీ గులాబీ జెండాలతో కళకళలాడిపోయాయి. మొత్తం 33 జిల్లాల కార్యాలయాల్లోనూ కేక్ కట్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన కేసీఆర్ జన్మదిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. పుష్కరానికి పైగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కేసీఆర్ నివాసంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాల్లోనూ కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గులాబీ పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించారు. ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తో సహా పలువురు ప్రముఖులు కేసీఆర్ కు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులంతా దీనికి హాజరయ్యారు. కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరో మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు తెలంగాణ భవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని గులాబీ జెండాలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ పదవుల కోసం ఏమాత్రం ఆశపడకుండా, పోరాటం నుంచి వెనకడుగు వేయకుండా అలుపెరుగని పోరాటం చేయడం వల్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నామని చెప్పారు. ఎక్కడ బాధపడ్డా, కుంగిపోయినా, వెనకడుగు వేసిన, పదవులకు ఆశపడినా ఇవాళ మనం తెలంగాణలో ఉండే వాళ్ళం కాదు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల, ధైర్యం, ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. కేసీఆర్ తనకే కాదు తెలంగాణ ప్రజలందరికీ హీరో అన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గడిచిన 14 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతోందని, ప్రతి ఒక్కరూ కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆశపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందరం అదే లక్ష్యంతో పనిచేద్దామని అన్నారు. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అని ఒకటే మాట వినబడతా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతోందని, ఇక ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందేనని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నెలాఖరులోనే ఒక భారీ బహిరంగ సభ ద్వారా తిరిగి జనంలోకి వచ్చేందుకు కేసీఆర్ సిద్ధపడుతున్నారు. ఈ పూర్వరంగంలో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరగడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోందని ఆ పార్టీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. Happy birthday! KCR birthday! Happy birthday! KCR birthday!